ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్. అదేంటంటే వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కెప్టెన్ అయిపోయాడు. ఎస్, ఏంటి నిన్నగాక మొన్న వచ్చాడు, ఇప్పుడిప్పుడే బ్యాట్ పట్టుకుంటున్నాడు, బుడిబుడి అడుగులు వేస్తున్నారు, అప్పుడే కెప్టెన్సీ ఇచ్చేసారు. ఇంత భారం అవసరం అధ్యక్ష అని చెప్పంటే మాత్రం ఇది జరిగిపోయింది. కాకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే కాదు, మనందరికీ తెలుసు కదా దులీప్ ట్రోఫీ. ఈ దులీప్ ట్రోఫీ ఈస్ట్ జోన్ జట్టుకి వైస్ కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేశారనమాట. కెప్టెన్ వచ్చేసి ఇషాన్ కిషన్. సో మొత్తం 15 మెంబర్స్ ఆడుతున్న ఈ జట్టుకి వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్ గా ఎంపిక అయితే చేశారు. ఇది నిజంగా వైభవ్ సూర్యవంశీ ఫ్యాన్స్ అందరికి కూడా గుడ్ న్యూస్. కానీ ఇక్కడ కాంట్రవర్సీలు కూడా మొదలైపోయాయి. కొంతమంది మొహం తిప్పుకోవడాలు, కొంతమంది బొంగమూతి పెట్టడాలు, ఇంకొంతమంది అలకపాన్పు ఎక్కడం, ఇంకొంతమంది అదేంటి అప్పుడే ఇదంతా అని చెప్పి అనేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ దులీప్ ట్రోఫీలో ఈ ఉన్న 15 మంది సభ్యుల్లో సీనియర్ ప్లేయర్లుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అభిమన్యు ఈశ్వరన్, మొహమ్మద్ షమీ లాంటి మంచి సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆటగాళ్ళు ఉన్న జట్టులో 15 ఏళ్ల వయసు ఉన్న వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్సీ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కొంతమంది సీరియస్గా అడుగుతూ ఉన్నారు. అండ్ సీనియర్స్కి మీరు ఇచ్చే గౌరవం కూడా ఇదేనా అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టా రాంగా? కామెంట్ సెక్షన్ ఉంది కదా, నింపి పడేయండి. అయితే దీని గురించి అటు బీసీసీఐ ఇంకొక పక్క సెలెక్టర్లు కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. అదేంటంటే భవిష్యత్తు కోసమే అతన్ని ఇప్పుడు వైస్ కెప్టెన్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఎస్, అంటే ఒక ఫ్యూచర్ లీడర్ గా చూస్తున్నారు మన వైభవ్ సూర్యవంశీని. అందుకోసమే బీసీసీఐ ఈ అడుగు వేసిందని. అండ్ గతంలో కూడా చూసుకుంటే శుభ్మన్ గిల్ ను కూడా ఇలా T20కి ఒకేసారి వైస్ కెప్టెన్సీ ఇచ్చిన వ్యూహం కూడా అలాంటిదే కదా, అది ఇప్పుడు కొంచెం ఎంతో కొంత సక్సెస్ అయింది కదా అధ్యక్ష అని కూడా అంటున్నారు. అండ్ ఇంకొక పక్క మన ఈస్ట్ జోన్ సెలక్షన్ కమిటీ సభ్యుడైన మనీష్ వర్ధన్ కూడా వైభవ్ సూర్యవంశీ మీద ఈ కెప్టెన్సీ భారం మోపడం మీద వస్తున్న విమర్శలకి ఒక వివరణ ఇచ్చాడనమాట. అదేంటంటే ఈ నిర్ణయం కేవలం వైభవ్ భవిష్యత్తు, అంటే అతని అభివృద్ధి డెవలప్మెంట్ స్టెప్ కోసమే చేశాము. ఒకవేళ ఇషాన్ కిషన్ గనక ఏదైనా మ్యాచ్ కి దూరం అయితే వెంటనే వైభవ్ కి కెప్టెన్సీ అయితే ఇవ్వము, అప్పుడు వేరే వాళ్ళని కెప్టెన్ గా పెడతాం, బట్ వైభవ్ సూర్యవంశీని మాత్రం వైస్ కెప్టెన్ గా మాత్రమే ఉంచుతాము అని చెప్పి అన్నారు. ఒక మాటలో చెప్పాలంటే డొమెస్టిక్ స్థాయిలో నాయకత్వ బాధ్యతలు ఇచ్చి పరీక్షించడం వల్ల భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీని భారత జట్టుకి కెప్టెన్ గా చేయవచ్చో లేదో అని అంచనా వేయడం కోసమే బీసీసీఐ ఇలాంటి స్టెప్స్ తీసుకుందని చెప్పి అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఏదేమైనా కూడా వైభవ్ సూర్యవంశీ ఆడిన న్యూసే, వైభవ్ సూర్యవంశీ ఆడకపోయిన న్యూసే, వైభవ్ సూర్యవంశీ సెలెక్ట్ అయిన న్యూసే, వైభవ్ సూర్యవంశీ సెలెక్ట్ అవ్వకపోయిన న్యూసే, వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్ గా చేసిన న్యూసే, చెయ్యకపోయినా కూడా న్యూసే అన్నట్టుగా తయారైంది. అండ్ ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే మన బీసీసీఐ కొత్త పోస్టర్ బాయ్ గా వైభవ్ సూర్యవంశీ అవతరించినప్పుడు. ఎస్, ఐపీఎల్ లో 200+ స్ట్రైక్ రేట్ తోని రాణించి ఆ తర్వాత ఆరెంజ్ క్యాప్ ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుని గెలుచుకున్న తర్వాత వైభవ్ సూర్యవంశీ లెవెలే మారిపోయింది. అండ్ దానికి తగ్గట్టుగానే బీసీసీఐ నెక్స్ట్ టాప్ పోస్టర్ బాయ్ కాబోతున్నాడన్న విషయం కూడా క్లియర్ అయిపోయింది. మీ అందరికి షాక్ అనిపించి ఇంకొక విషయం చెప్పాలా? టైటిల్ గెలుచుకుంది ఆర్సీబీ అయినా కూడా ఆర్సీబీని కూడా ఓడించాడు మన వైభవ్ సూర్యవంశీ. ఎస్, ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆర్సీబీని పక్కన పెట్టి మీడియా దృష్టి అంతా కూడా వైభవ్ సూర్యవంశీ ఇంటర్వ్యూ మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు. అరే, సిఎస్కేకి ధోని ఉన్నాడు, ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఉన్నాడు, అండ్ ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ ఉన్నారు. ఇలాంటి దిగ్గజాలు ఉన్న జట్ల కంటే కూడా రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాకే ఆ అకౌంట్ కి ఎక్కువ వ్యూస్ రావడానికి కూడా ఇదే కారణం అని చెప్పి అంటున్నారు. ద వన్ అండ్ ఓన్లీ క్రేజీ రీజన్ ఉంది అంటే అది వైభవ్ సూర్యవంశీ మాత్రమే. అండ్ ఇక్కడే కొంతమందికి కాస్త జెలసీ అండ్ ఇంకొంతమందికి అంత కంఫర్టబుల్ గా లేదు అన్న సంగతి కనిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీకి మీడియా ఇంకా బ్రాడ్కాస్టర్ల నుంచి లభిస్తున్న విపరీతమైన కవరేజ్ భారత్ జట్టులో ఉన్న ఇంకా మిగతా యంగ్ ప్లేయర్స్ కి అంతగా నచ్చట్లేదు అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. బేసిక్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సూపర్ ప్లేయర్స్ అందరూ కూడా రిటైర్మెంట్ కి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఉన్న మాకు కదా ఎక్కువ ఫోకస్ రావాల్సింది మీడియా తరపు నుంచి. కానీ అలాంటిది సడన్ గా నిన్నగాక మొన్న వచ్చిన మన బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ వైపు అందరు వెళ్ళిపోతే మా సంగతి ఏంటి? మాకు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి కదా, మేము కూడా ప్రజల్లోకి వెళ్ళాలి కదా, మాకు కూడా కాస్త ఎనర్జీ కావాలి కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. విచ్ ఇస్ ట్రూ. మరి మీరే అనుకుంటున్నారు ఇక్కడ కరెక్ట్ జరుగుతుందా, రాంగ్ జరుగుతుందా? కామెంట్ చేయండి. బట్ ఇక్కడ బీసీసీఐ కావాల్సింది ఏంటంటే ఆబ్వియస్లీ మంచి క్రికెట్తో పాటు కావాల్సినంత డబ్బులు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ కనుక పూర్తిగా రిటైర్ అయి వెళ్ళిపోయిన తర్వాత మన బీసీసీఐకి ఒక ఫేస్ కావాలి కదా. ఎలా అయితే విరాట్ కోహ్లీ ఏ కంట్రీకి వెళ్ళి ఆడినా కూడా ఆ కంట్రీ మొత్తం న్యూస్ పేపర్లలో టాప్ ఫ్రంట్ పేజ్ లో విరాట్ కోహ్లీ మాత్రమే కనిపిస్తాడో, అలాగే నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీని అలా నిలబెట్టాలి అని ఆలోచిస్తుంది బీసీసీఐ. సో మరి బీసీసీఐ ఆలోచిస్తుంది కరెక్టా రాంగా? 15 ఏళ్ళు కూడా కంప్లీట్ కాకముందే అతను ఒక వైస్ కెప్టెన్సీ రోల్లో ముందు పెడితే అతని ఆట మీద ఇది ఎఫెక్ట్ పడదా అని చెప్పి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. అండ్ బేసిక్ గా ఈ టైంలో
వైభవ్ సూర్యవంశీ క్రికెట్ని ఆస్వాదించాలి, ఇలాంటి టైంలో బాధ్యతలు అతని భుజం మీద పెడితే అతను ఇంకాస్త వెనక్కి పడిపోయే అవకాశం ఉంది, దీనివల్ల ఒక మంచి ప్లేయర్ని మనం కోల్పోయే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇంకొంతమంది అంటూ ఉన్నారు. అండర్-19 లాంటి వరల్డ్ కప్ మ్యాచెస్లో కూడా చాలా మంది యంగ్ ప్లేయర్స్కి కెప్టెన్సీ ఇస్తూ ఉంటారు కదా, సో అక్కడ లేని ప్రాబ్లం ఇక్కడేంటి అధ్యక్ష అని చెప్పి కొంతమంది అంటే, అక్కడ సీనియర్ ఆటగాళ్ళు లేరు, ఇక్కడ సీనియర్ ఆటగాళ్ళు ఉంటారు, మరి అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి బాధ్యతలు అవసరమా అని చెప్పి ఇంకొంతమంది అంటూ ఉన్నారు. ఏదేమైనా కూడా కెప్టెన్సీ ఇస్తే మీరు ఇంతలా ఆలోచించారు, ఇది జస్ట్ వైస్ కెప్టెన్సీ, అది కూడా జస్ట్ అతనికి ఎంకరేజ్ చేయడానికన్నా ఆలోచించండి అని చెప్పి బీసీసీఐ అంటుంది. ఎలా తీసుకున్నా కూడా అది పాయింటే, ఇది పాయింటే, అది కరెక్టే, ఇది కరెక్టే, అది రాంగే, ఇది రాంగే అన్నట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి అయితే కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు బీసీసీఐ ఈ మధ్య. సో ఎనీహౌ ఫ్రెండ్స్, అదనమాట సంగతి. మరి మీరేమనుకుంటున్నారు? వైస్ కెప్టెన్సీగా మన వైభవ్ సూర్యవంశీ వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో వైభవ్ సూర్యవంశీకి కంగ్రాట్స్ చెప్పవచ్చు. అండ్ వీడియోని ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పవన్ కృష్ణ. అప్పటి వరకు ఇంకొకసారి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.